పొలిటికల్ గానా అడ్మినిస్ట్రేషన్ పరంగా. సరే ఎలాగూ కూర్చున్నప్పుడు పొలిటికల్ ఇష్యూ వస్తాయి సహజంగా. ఇప్పుడు ప్రజెంట్ మేబీ కూర్చోవడం ఏంటి అంటే ఇవి రెగ్యులర్ గా జరుగుతున్నట్టు మనకి తెలియదు. అదే అవును. ఇవి ఇప్పుడు జరుగుతున్న కాన్సెప్ట్ వల్ల నిన్న జరిగింది నాకు అర్థమైనంత వరకు అయితే, క్రిందసారి లడ్డూ ఉదంతంలో వీళ్ళు కలిసి జాయింట్ గా ప్లాన్ చేశారు, సక్సెస్ అయ్యారు మొదట్లో. తర్వాత సిట్ నివేదిక వచ్చాక డిఫెన్స్ లో పడ్డారు. సిట్ నివేదిక రాగానే ఎప్పుడైతే అందులో వీళ్ళ ప్రభుత్వ హయాంలోనే వచ్చిన నెయ్యి ట్యాంకర్ని వెనక్కి పంపించేస్తే 4 రోజుల దాకా ఆ పేరు పెట్టి వేరే డైరీ పేరుతో తీసుకొచ్చి కలిపేశారు రెండోసారి అన్నటువంటిది వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే జరిగిందన్నది ఆ నివేదికలో ఉంది. అంటే ప్రభుత్వం అని వాళ్ళు రాయరు అంతే, డేట్స్ ప్రకారం ఈ ప్రభుత్వం వచ్చాక వచ్చిన ట్యాంకర్లు బోలే బాబా తిప్పి పంపిన ట్యాంకర్లు వేరే చోట అక్కడెక్కడో ఉండి కొన్ని రోజుల పాటు ఆ తర్వాత అవే వేరే బిల్లులు పట్టుకుని వచ్చినాయి. వాటి అనుమతించేశారు. మరి ఎట్లా అనుమతించారో అర్థం కాలేదు. అదే టెస్టులు చేసింది, ఫస్ట్ సారి చేసిన టెస్ట్లే రెండోసారి చేసింది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండే ల్యాబ్ ద్వారా చేసేసి వాటిని అనుమతించేశారు. అవి కలిపేశారు కూడా ఆ 4 ట్యాంకర్. కాబట్టి అది తప్పని తెలిసింది ఇక్కడ. రెండవది ఆ మొదటిసారి ఉన్నప్పుడు జగన్ వాళ్ళు ఉన్న టైంలో చివరిలో ఈ కొన్ని మార్పులు చేయడం వల్ల ఇట్లా కుదిరినాయి. అంతకుముందు పెద్ద పెద్ద బల్క్ తయారీ కంపెనీలను మాత్రమే అలౌ చేయాలని రూల్ ఉంది. తర్వాత జగన్ వచ్చిన తర్వాత అదే